హలో డియర్ కొలీగ్స్, నిన్న పుషర్ ఫైవ్లో లెవెలర్ బార్ ఇష్యూ గురించి లెటస్ సి. పుషర్ ఫైవ్లో లెవెలర్ బార్ ఫార్వర్డ్ అవ్వట్లేదు కదా, అది కంప్లైంట్. ఏదైనా అవ్వట్లేదు అన్నప్పుడు ఫస్ట్ మనం చూడవలసింది ఏంటి? దాని అవుట్పుట్ చూడాలి. దానికి సంబంధించిన ఇంటర్లాక్స్ ఉన్నాయా, ఇన్పుట్స్ ఉన్నాయా, ఏవైనా మిస్ అయినాయా, వాటిని చూడకూడదు. ఫస్ట్ దానికి అవుట్పుట్ వస్తుందా లేదా చూడాలి. ఎలాగా వాడు పుషర్ ఫైవ్లో లెవెలర్ బార్ ఫార్వర్డ్ వేసాడు. ఫార్వర్డ్ వేసినప్పుడు ఫార్వర్డ్ అవుట్పుట్ వస్తుందా లేదా? ఫార్వర్డ్ అవుట్పుట్ మన ట్రబుల్ షూటింగ్ చార్ట్లో ఉంటుంది. ఇది కదా ట్రబుల్ షూటింగ్ చార్ట్. ఫార్వర్డ్ అవుట్పుట్ ఏంటి దీంట్లో? దిస్ ఈజ్ ద ఫార్వర్డ్ అవుట్పుట్ 0.7.24. ఇది ఫార్వర్డ్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ వస్తుందా లేదా ఫస్ట్ చూడాలి. ఫస్ట్ ఏది డ్రైవ్ ఆపరేట్ అవ్వడానికి మీకు 4-5 స్టెప్స్ ఇచ్చాను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వాట్సాప్ గ్రూప్లో. 4-5 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఎలా అవుతుంది, డ్రైవ్ ఎలా రన్ అవుతుంది అనేది సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఇచ్చాను. ఫస్ట్ అన్ని ఇంటర్లాక్స్ చెక్ చేసుకుంటుంది. పిఎల్సి కరస్పాండింగ్ అవుట్పుట్ రిలీజ్ చేస్తుంది. ఆ అవుట్పుట్ నుంచి డ్రైవ్ ప్యానల్లో ఒక ఇంటర్ఫేసింగ్ రిలే ఉంటుంది, ఆ రిలేకి వెళ్తుంది. ఆ ఇంటర్ఫేసింగ్ రిలే కాంటాక్ట్ నుంచి డ్రైవ్కి డిజిటల్ ఇన్పుట్ వస్తుంది. ఆ డిజిటల్ ఇన్పుట్ రాగానే అప్పుడు డ్రైవ్కి అర్థమవుతుంది, ఓకే ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరగాలి నేను. డిజిటల్ ఇన్పుట్ రివర్స్ డైరెక్షన్కి వచ్చేసింది అనుకోండి, ఫార్వర్డ్ డైరెక్షన్కి ఒక ఇన్పుట్ ఉంటుంది, రివర్స్ డైరెక్షన్కి ఒక ఇన్పుట్ ఉంది. డ్రైవ్ కంట్రోల్ కార్డులో ఫార్వర్డ్ డైరెక్షన్ వైర్కి సప్లై వస్తే, అంటే ఇంటర్ఫేసింగ్ రిలే నుంచి కాంటాక్ట్ నుంచి ఫార్వర్డ్ కంట్రోల్ కార్డులో ఫార్వర్డ్ అనే దానికి వస్తే ఫార్వర్డ్లో తిరుగుతుంది, రివర్స్ అనే దానికి వస్తే రివర్స్లో తిరుగుతుంది. సో దట్ ఈస్ అ సీక్వెన్స్. పిఎల్సి అవుట్పుట్, డ్రైవ్ ప్యానల్లో ఇంటర్ఫేసింగ్ రిలే, దాని కాంటాక్ట్ నుంచి డ్రైవ్ కంట్రోల్ కార్డులో ఫార్వర్డ్ కానీ రివర్స్ కానీ ఆ టెర్మినల్కి రావాలి. అప్పుడు డ్రైవ్కి అర్థమవుతుంది నేను ఫార్వర్డ్లో తిరగాలి, రివర్స్లో తిరగాలి, ఆ డైరెక్షన్లో పవర్ని రిలీజ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద సీక్వెన్స్. సో మనకు ఫస్ట్ అవ్వట్లేదు, లెవెలర్ బార్ ఫార్వర్డ్ అవ్వట్లేదు అనగానే వెళ్ళి టక్ మనం ఏం చూడాలి? చెయ్యిరా బాబు లెవెలర్ బార్ ఫార్వర్డ్ చెయ్యి అని చెప్పాలి. చెప్పిన వెంటనే పిఎల్సీలో అవుట్పుట్ వస్తుందా లేదా చూడాలి. ఫస్ట్ చేయవలసిన పని అది. పిఎల్సీలో అవుట్పుట్ వస్తుందా లేదా? పిఎల్సీలో అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇంకా మనము ఇంటర్లాక్స్ గురించి, ఇన్పుట్స్ గురించి, డ్రమ్ కంట్రోల్ గురించి, లిమిట్ స్విచ్ల గురించి, జామ్ క్లీనరు, డోర్ క్లీనింగ్, ఇవన్నీ ఇన్పుట్లు వస్తున్నాయా లేదా, ఎమర్జెన్సీ రిలీజ్లో ఉంది, వీటన్నిటి గురించి మర్చిపోవచ్చు. ఇంకా పిఎల్సీలో అవుట్పుట్ వచ్చింది, అవన్నీ చెక్ చేసే పిఎల్సీలో అవుట్పుట్ వచ్చేసింది. పిఎల్సీలో అవుట్పుట్ రావట్లేదు అన్నప్పుడు కరస్పాండింగ్ ఇన్పుట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, కరస్పాండింగ్ ఇన్పుట్స్ ఇవేవే ఉన్నాయి, ఈ అన్ని ఇన్పుట్స్ చెక్ చేయాలి. అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇంకా వీటన్నిటి గురించి అవసరం లేదు, మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని ఇంటర్లాక్స్ చూసుకొని అది అవుట్పుట్ రిలీజ్ చేసేసింది పిఎల్సీ. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చింది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? అవుట్పుట్ వచ్చిన తర్వాత డ్రైవ్ ప్యానల్ దగ్గరికి వెళ్ళి డ్రైవ్ ప్యానల్లో ఇంటర్ఫేసింగ్ రిలే పిక్ అవుతుందా లేదా? ఇంటర్ఫేసింగ్ రిలే ఎక్కడ ఉంటుంది? డ్రైవ్ ప్యానల్లో K1, K2, K3 ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఆ ఇంటర్ఫేసింగ్ రిలేలో ఫార్వర్డ్కి సంబంధించిన రిలే ఏది అని ఫస్ట్ పసిగట్టాలి మనం. ఎల్టీలో కానీ కొన్నింట్లో చాలా వాటిలో తీసేశారు, చాలా వాటిలో రిలేస్ ఓన్లీ 2-3 ఉన్నాయి, ఫార్వర్డ్, రివర్స్, స్పీడ్, ఈ 3 రిలేసే ఉన్నాయి. ప్రతి దాంట్లో ఈ 3 అయితే కంపల్సరీ ఉంటాయి. మిగిలిన వాటిలో కొన్నింట్లో లోకలు, రిమోటు, తర్వాత ఫాల్టు, డ్రైవ్ రన్ను, డ్రైవ్ ఆన్ ఫీడ్బ్యాక్, డ్రైవ్ రెడీ, ఇట్లాంటి రిలేస్ అన్నీ K1 to K11 దాకా ఉన్నాయి కొన్ని రిలేస్. ఆ రిలేస్ అన్నీ కొన్ని కన్ఫ్యూజ్ అవుతారు. ఈ K1 to K11 ఉన్నవన్నీ కూడా మోస్ట్లీ స్నైడర్ అల్టివార్ 71 డ్రైవ్లో దాని డ్రాయింగ్ ఓపెన్ చేస్తే K1 ఎప్పుడు పిక్ అవుతుంది, K2 ఎప్పుడు పిక్ అవుతుంది, K3 ఎప్పుడు పిక్ అవుతుంది, పిక్ అయినప్పుడు దాని కాంటాక్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ తెలుస్తాయి. నేను నిన్న మీకు ఆల్రెడీ లెవెలర్ బార్ డ్రైవ్ అని ఒక డ్రాయింగ్ పెట్టాను, అందులో K1 to K11కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ కార్ ఉన్నప్పుడు లేదా మధ్యలో ఎప్పుడు పెట్టారు నాకు తెలీదు, కార్ ఉన్నప్పుడు స్నైడర్ అల్టివార్ 71 డ్రైవ్ ఉండి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన K1 to K11 రిలేస్ ఉన్నాయి. ఇప్పుడు పుషర్ ఫైవ్లో లెవెలర్ బార్లో స్నైడర్ డ్రైవ్ లేదు, ఇప్పుడు ఏముంది, డెల్టా డ్రైవ్ ఉంది. కానీ కొన్ని ఫంక్షన్స్ అంటే ఫార్వర్డ్కి అల్టివార్లో అయినా ఫార్వర్డ్కి ఒక రిలే ఉంటుంది, ఇంటర్ఫేసింగ్ రిలే, డెల్టాలో అయినా ఒక రిలే ఉంటుంది. ఆ ఇంటర్ఫేసింగ్ రిలే ఫార్వర్డ్ రిలే మాత్రం ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్, అది మాత్రం మనకి ఇంపార్టెంట్. మిగిలినవి డ్రైవ్ ట్రిప్పులు కానీ, డ్రైవ్ రెడీలు కానీ అవన్నీ ఇంపార్టెంట్ కాకపోవచ్చు. అవి ఏమన్నా మనకి ఇబ్బంది పెడితేనే వాటి గురించి ఆలోచించాలి, ఇబ్బంది పెడుతున్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఓకే, సో మనం ఫస్ట్ చూడవలసిన పాయింట్ ఫార్వర్డ్ అవ్వట్లేదు అనగానే ఫార్వర్డ్ అవుట్పుట్ చూస్తాం. నిన్నేం జరిగింది? ఫార్వర్డ్ అవుట్పుట్ వచ్చింది కానీ డ్రైవ్ తిరగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. ఫార్వర్డ్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్ఫేసింగ్ రిలే దగ్గరికి వెళ్ళాలి. ఏ ఇంటర్ఫేసింగ్ రిలే? ఫార్వర్డ్ ఇంటర్ఫేసింగ్ రిలే. ఎక్కడ ఉంటుంది అది? డ్రైవ్ ప్యానల్లో ఉంటుంది. ఫార్వర్డ్ ఇంటర్ఫేసింగ్ రిలే అదేంటో పసిగట్టాలి మనం. ఆ ప్యానల్ మీద మోస్ట్లీ రాసిపెట్టుంటారు. ఇప్పుడు నేను పుషర్ ఫైవ్ లెవెలర్ బార్కి కూడా ఒక పేపర్ అంటిస్తాను, ఆల్రెడీ అక్కడ రాసున్నాయి ఏ రిలేస్ అని. K4, K4A ఫార్వర్డ్ రిలేస్, K5, K5A ఈ 2 రిలేస్ రివర్స్ రిలేస్.
నెక్స్ట్ స్పీడ్ రిలేస్ ఉన్నాయి, స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3 అని. ఈ స్పీడ్ 1, 2, 3 ఎలా వస్తున్నాయంటే ల్యాడర్ లాజిక్ చూస్తే అర్థమవుతుంది. ల్యాడర్ లాజిక్లో మనం చూద్దాం తర్వాత నెక్స్ట్ వీడియో కానీ ఇప్పుడు కానీ వీలైతే. ఆ ల్యాడర్ లాజిక్లో కొంత దూరం వెళ్ళాకలో లేకపోతే కొంత టైం అయిన తర్వాత స్పీడ్ 1 రావాలి అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ అయితే ఫార్వర్డ్ అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ నెంబర్ ఎంత Q0.7.24. ఇది చూసిన తర్వాత ఇది వచ్చేసింది నిన్న, ఇంతవరకు ప్రాబ్లం లేదు. వచ్చిన తర్వాత ఇంటర్ఫేసింగ్ రిలే కూడా పిక్ అవుతుంది. మెయిన్ ఇక్కడ నిన్న కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే ఒక ఫాల్ట్ ఇండికేషన్ ఉంది, డ్రైవ్ ట్రిప్ విఎఫ్డి ట్రిప్ అనే ఇండికేషన్ ఉంది అని కన్ఫ్యూజ్ అయ్యారు. విఎఫ్డి ట్రిప్ ఇండికేషన్ అనేది అల్టివార్ డ్రైవ్లో కాన్ఫిగర్ చేసి ఉంది. అల్టివార్ డ్రైవ్లో ఉన్నప్పుడు K1 to K10 రిలేస్, K11 వరకు రిలేస్ ఉన్నాయి. ఆ రిలేస్ వాడేటప్పుడు ఆ ఇండికేషన్స్ అన్నీ పనిచేసాయి అల్టివార్ డ్రైవ్ ఉన్నప్పుడు. ఇప్పుడు అల్టివార్ డ్రైవ్ లేదు, డెల్టా డ్రైవ్ ఉంది. డెల్టా డ్రైవ్లో పెట్టినప్పుడు ఈ రిలేస్కి సంబంధించిన వైరింగ్ అంతా డెల్టా డ్రైవ్ కూడా ఇవ్వాలి కదా. ఆ వైరింగ్ ఇవ్వడము మోస్ట్లీ నాకు తెలిసి ఏదో తప్పించుంటారు. సో ఆ ట్రిప్ ఇండికేషన్ ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది. ఆ ట్రిప్ ఇండికేషన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఇన్ మై వ్యూ, నాకు తెలిసినంతవరకు. సో ట్రిప్ ఇండికేషన్ ప్రాబ్లం కాదు, ఆ ట్రిప్ ఇండికేషన్ వస్తుంది, దానివల్ల డ్రైవ్ రన్ అవ్వట్లేదు అని అనుకున్నారు. కానీ దట్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం నాకు తెలిసినంతవరకు. సో నేను ఏమైంది, ఇంటర్ఫేసింగ్ రిలే పిక్ అయిందో లేదో, డ్రైవ్ ప్యానల్ ఇంటర్ఫేసింగ్ రిలే పిక్ అయిందో లేదో చూడలేకపోయారు షిఫ్ట్ పీపుల్. అదే సీక్వెన్స్ ఆల్రెడీ ఇచ్చాను కదా, ఆ సీక్వెన్స్ ప్రకారం వెళ్ళాలి. అట్లీస్ట్ ఎక్కడ స్టక్ అవుతున్నారో మనకు ఆడ్ టైంలో ఆడ్ అవర్స్లో కంప్లీట్ వచ్చినప్పుడు అయినా సరే ఎక్కడ స్టక్ అవుతున్నాయి, ఏ పాయింట్ దాకా వచ్చింది. ఇప్పుడు స్టేజ్ 4 స్టేజెస్ ఉన్నాయనుకోండి, స్టేజ్ 1 కంప్లీట్ అయింది, స్టేజ్ 2కి వెళ్ళాలి, 3కి వెళ్ళాలి, 4కి వెళ్ళాలి. అసలు ఏ స్టేజ్లో ఉన్నాం అనేది మనకు అట్లీస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి. సో పిఎల్సి అవుట్పుట్ వచ్చింది, స్టేజ్ 1 ఈజ్ కంప్లీట్. స్టేజ్ 2లో మనకేం కావాలి, డ్రైవ్ ప్యానల్లో ఇంటర్ఫేసింగ్ రిలే పిక్ అవ్వాలి. అది చూడలేకపోయారు. ఆ డ్రైవ్ ప్యానల్ ఇంటర్ఫేసింగ్ రిలే పిక్ అయిందా లేదా అని చూడలేదు, స్టేజ్ 2 దగ్గరికి వెళ్ళలేదు. సో తర్వాత అందరూ వచ్చాక, నేను ఈటీఎల్ మిగతా అందరూ వచ్చాక చూస్తే ఇంటర్ఫేసింగ్ రిలే కూడా పిక్ అయింది. ఇంటర్ఫేసింగ్ రిలే కూడా పిక్ అవుతుంది కానీ డ్రైవ్ తిరగట్లేదు. సో ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే కంట్రోల్ కనెక్షన్స్ అవన్నీ మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ద డెల్టా డ్రైవ్ కంట్రోల్ కనెక్షన్స్. ఈ డెల్టా డ్రైవ్లో ఏమున్నాయి, ఇక్కడ ఫార్వర్డ్ రివర్స్ అని ఉంటాయి. ఇక్కడ చూస్తే ఫార్వర్డ్ రివర్సు, ఈ వైర్లు వచ్చినప్పుడు అక్కడ ఫార్వర్డ్ టీబీలో ఫార్వర్డ్ వైర్కి సప్లై ఇచ్చినప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్ అవుతుంది, రివర్స్ డైరెక్షన్లో రివర్స్ అవుతుంది. నెక్స్ట్ MI1, MI2, MI3 అని ఉన్నాయి. ఈ MI1, MI2, MI3 అనేవి మల్టీ స్పీడ్స్ అనమాట. అంటే స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3 ఇవి ఇచ్చుకోవచ్చు. అంటే దీస్ ఆర్ ఆల్ లాజికల్ ఇన్పుట్స్. ఓకే, అంటే డ్రైవ్కి ఇన్పుట్స్ ఇవ్వచ్చు, డ్రైవ్ కొన్ని అవుట్పుట్లు ఇస్తుంది, డ్రైవ్కి చెప్పిన ఇన్పుట్ల ప్రకారం అది పనిచేస్తుంది. డ్రైవ్లో ఉన్న స్టేటస్ చూసుకొని అది కూడా కొన్ని అవుట్పుట్లను రిలీజ్ చేయగలుగుతుంది. ఓకే, సో ఫార్వర్డ్కి రివర్స్కి ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్ వైర్లు మనం ఇస్తాం. అంటే ఫార్వర్డ్ కమాండ్ వచ్చాక ఫార్వర్డ్ ఇంటర్ఫేసింగ్ రిలే పిక్ అయ్యాక దాని కాంటాక్ట్ నుంచి ఫార్వర్డ్కి ఇస్తాము. రివర్స్ ఇంటర్ఫేసింగ్ రిలే పిక్ అయితే రివర్స్ డైరెక్షన్కి, రివర్స్ ఇంటర్ఫేసింగ్ రిలే కాంటాక్ట్ నుంచి రివర్స్ వైర్కి ఇచ్చేస్తాం. నెక్స్ట్ MI1, MI2, MI3 అనేవి స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3 అనేవి కూడా కొన్ని రిలేస్ ఇంటర్ఫేసింగ్ రిలేస్ పెట్టుకున్నాం. వాటి కాంటాక్ట్ నుంచి MI1, MI2కి ఇచ్చాం. ఇప్పుడు MI1లో ఏమి ఇచ్చాము అని డ్రైవ్ పారామీటర్స్లోకి వెళ్ళి మనం సెట్ చేయాలి. MI1లో నేను స్పీడ్ ఇస్తున్నాను అని చెప్పాలి, దానికి కాన్ఫిగర్ చేయడం అంటారు, దాన్ని కాన్ఫిగర్ చేస్తాం. స్పీడ్ ఇస్తున్నాను, MI1లో స్పీడ్ ఇస్తున్నాను. MI1లోకి సప్లై రాగానే నువ్వు ఈ స్పీడ్తో తిరుగు అని MI1లో కాన్ఫిగర్ చేయాలి మనం. MI2లో స్పీడ్ 2 ఆ వైర్లోకి సప్లై రాగానే MI2లో నేను ఒక వైర్ కనెక్ట్ చేస్తాను, ఆ వైర్కి సప్లై రాగానే ఈ స్పీడ్తో తిరుగు అని MI2లో డ్రైవ్ పారామీటర్లోకి వెళ్ళి మల్టీ స్పీడ్లో ఉంటుంది, 0 to 01 అట్లా కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అది చూపిస్తాను. అక్కడికి వెళ్ళేసి మనం ఈ ఇన్పుట్ ఇస్తున్నాను నేను MI2 వైర్లోకి ఈ సప్లై రాగానే దీన్ని మల్టీ స్పీడ్లా కన్సిడర్ చేయి, ఈ దీంట్లోకి సప్లై రాగానే ఈ స్పీడ్తో తిరుగు, 25 హెడ్జ్తో తిరుగు, 20 హెడ్జ్తో తిరుగు అని మనం అక్కడ కాన్ఫిగర్ చేయాలి. దెన్ ఇట్ విల్ రన్ విత్ దట్ స్పీడ్. నెక్స్ట్ ఇక్కడ RA1, RB1, RC1, RA2, RB2, RC2 అని ఉన్నాయి. ఇన్పుట్లు ఇచ్చినట్టే డ్రైవ్కి మనం డ్రైవ్ నుంచి అవుట్పుట్లు కూడా తీసుకోవచ్చు. డ్రైవ్ రన్నింగ్లో ఉందా, డ్రైవ్ ట్రిప్ అయిందా, డ్రైవ్ రెడీగా ఉందా,
ఈ స్టేటస్ అన్ని చూసుకొని దాని కరస్పాండింగ్ అవుట్పుట్లని రిలీజ్ చేస్తుంది. RC1 అనేది కామన్, RC2 అనేది కూడా కామన్. ఓకే, RA2 RB2లో అంటే ఇదొక రిలే అనమాట, ఇదొక రిలే 1 అన్నది ఒక రిలే, 2 అన్నది ఒక రిలే. అంటే మొత్తం 2 అవుట్పుట్లు ఉంటాయి. ఫస్ట్ అవుట్పుట్ వచ్చినప్పుడు RA1 RB1 RC1 అనేవి యాక్ట్ అవుతాయి. RC1 అనేది దానికి కామన్ సప్లై ఇస్తాం, RB1 అనేది NO, RA1 అనేది NC అలా ఉంటాయి. అంటే A1 B1లో ఒకటి NO ఒకటి NC. ఫస్ట్ అవుట్పుట్ వచ్చినప్పుడు ఆ అవుట్పుట్ వస్తే ఈ స్టేటస్లు ఈ NC NOలు ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ అవుట్పుట్లో RC2 RB2 RA2 ఉన్నాయి కదా. RC2 అనేది కామన్, RB2 RA2లు NONCలు ఉంటాయి, అవి సెకండ్ అవుట్పుట్ వస్తే ఇంటర్చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఈ అవుట్పుట్ని కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. మల్టీ అవుట్పుట్ 1 అని ఉంటుంది, చూపిస్తాను అది మన పారామీటర్స్లో. ఆ అవుట్పుట్ 1లో నేను డ్రైవ్ రెడీ ఇచ్చాను అనుకోండి, డ్రైవ్ రెడీగా ఉన్నప్పుడు రెడీ అని వస్తుంది కాబట్టి స్టేటస్ ఏముండదు. సో RB1 RA1 NC NO ఏవైతే ఉన్నాయో అలాగే ఉండిపోద్ది. డ్రైవ్ రెడీ మిస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అవుట్పుట్ యాక్ట్ అవుతుంది, ఈ రిలేస్ యాక్ట్ అవుతాయి. యాక్ట్ అవ్వడం అంటే కాంటాక్ట్ చేంజ్ ఓవర్ అవుతుంది, అంటే NC అనేది ఓపెన్ అవుతుంది, NO అనేది క్లోజ్ అవుతుంది. సో దీని నుంచి మనకు ఇక్కడ నుంచి మనం RB1 RA నుంచి మనం ఏదైనా తీసుకొని ఇండికేషన్స్ కానీ వాటికి కానీ ఇచ్చుకోవచ్చు. సో ఏమైందంటే నిన్న RB1 దగ్గర వైర్ తీస్తే 25 వైర్ K8 అనే రిలేకి వస్తుంది అని చెప్పేసి అది ఫాల్ట్ ఇండికేషన్ వస్తుంది దానివల్ల అని చెప్పేసి అదే ప్రాబ్లం అని అనుకున్నారు. నాకు తెలిసి ఆ ఫాల్ట్ ఇండికేషన్ ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది. RB1లో ఒక వైర్ పెట్టారు కదా, ఆ వైరు స్నైడర్ డ్రైవ్ నుంచి డెల్టా డ్రైవ్కి మారేటప్పుడు ఆ వైరింగ్ సరిగ్గా చేయలేదేమో అని డౌట్, లేదా డెల్టా డ్రైవ్లో అవుట్పుట్ కాన్ఫిగరేషన్ సరిగ్గా చేయలేదేమో అని డౌట్, లేదా డెల్టా డ్రైవ్లో నిన్న పారామీటర్స్ కొన్ని చేంజ్ అయిపోయినప్పుడు దాని కాన్ఫిగరేషన్ ఏమన్నా మారిపోయిందేమో డౌట్. ఇన్ని డౌట్లు ఉన్నాయి. ఓకే, సో RA1 RB1 RC1లో ఏమవుతుందంటే ఫస్ట్ అవుట్పుట్ని ఏం కాన్ఫిగర్ చేసామో దాన్ని బట్టి ఈ రిలే స్టేటస్లు చేంజ్ అవుతాయి. దట్ ఈస్ అ థింగ్. నెక్స్ట్ వచ్చేసి, సో ఇప్పుడు మనకేమైంది, ఇంటర్ఫేసింగ్ రిలే పిక్ అయింది కానీ డ్రైవ్ తిరగలేదు. సో డ్రైవ్లో ఎలా ఉంటుంది, డ్రైవ్లో ఇలా ఉంటుంది డిస్ప్లే. దిస్ ఈస్ ద డిస్ప్లే ఆఫ్ ది డ్రైవ్. ఓకే, ఇందులో F అని ఉంది. F అంటే సెట్ స్పీడ్ అనమాట, అంటే ఏ ఫ్రీక్వెన్సీతో తిరగాలి అని మనం చెప్తున్నామని ఆ స్పీడ్తో ఆ ఫ్రీక్వెన్సీకి వచ్చి చేరుతుంది. H అనేది అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ, అంటే డ్రైవ్ నిజంగా తిరుగుతూ ఉన్నప్పుడు రన్ అవుతున్నప్పుడు వచ్చే ఫ్రీక్వెన్సీ అక్కడ కనపడుతుంది. ఓకే, V అనేది VDC. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ మోడ్ ఉంది, ఇది ఆటో మోడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ రన్ అని ఉంది, ఫార్వర్డ్ రివర్స్ ఉంది, స్టాప్ ఉంది. ఇప్పుడు 0020 అనే పారామీటర్ 0 ఉంది, 0021 అనే పారామీటర్ 0 ఉంది. 0020 0021 అంటే 21 అంటే ఏంటో చూద్దాం. లెట్ us see that parameters. జీరో జీరో 20 అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ రెఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని చెప్పేదన్నమాట. మాస్టర్ ఫ్రీక్వెన్సీ సెలెక్షన్ అంటే ఇప్పుడు F అనేది కనపడుతుంది కదా డిస్ప్లేలో, F అనే దాంట్లో ఏ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనేది చెప్పేది 0020. ఓకే, 0021 అంటే ఆపరేట్ అయ్యేటప్పుడు ఏ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలని చెప్పేది. ఇప్పుడు 0020లో 0 పెడితే డిజిటల్ కీప్యాడ్, అంటే మాస్టర్ ఫ్రీక్వెన్సీ ఏ రిఫరెన్స్తో తిరగాలి అనేది ఎక్కడి నుంచి డిసైడ్ అవుతుంది, డిజిటల్ కీప్యాడ్ నుంచా, RS కమ్యూనికేషన్ నుంచా, ఎక్స్టర్నల్ అనలాగ్ ఇన్పుట్ నుంచా, ఎక్కడి నుంచి డిసైడ్ అవుతుంది అనేది ఇందులో ఉంటుంది. మనం 0020లో 0 పెడితే డిజిటల్ కీప్యాడ్ మీద ఇప్పుడు మనం 50 అని చూసాం కదా, ఆ 50తో తిరుగురా బాబు అని మనం చెప్తాం అన్నమాట. దానికి డిజిటల్ కీప్యాడ్ మీద ఏముంటే దాంతో తిరుగు అని చెప్తాం. డిజిటల్ కీప్యాడ్ మీద మనం 50 సెట్ చేసి పెట్టామనుకోండి, 50తో తిరుగుద్ది. అంటే రన్ కమాండ్ వచ్చినప్పుడు, ఫార్వర్డ్ కమాండ్ వచ్చినప్పుడు రన్ అయ్యి ఎక్కడ దాకా రన్ అయ్యి ఏ స్పీడ్ దాకా రన్ అయ్యి ఆగిపోవాలి అంటే 50 హెర్ట్జ్ దాకా వచ్చినప్పుడు, అంటే మనం డిస్ప్లే మీద మనం F మీద ఏం పెడతామో అక్కడ దాకా వచ్చి అయిపోతుంది. సో అది ఎక్కడ దాకా వచ్చి ఆగాలి, దేని నుంచి తీసుకోవాలి సోర్సు అని అంటే డిజిటల్ కీప్యాడ్ నుంచి తీసుకోవాలి. అంటే 0020లో డిజిటల్ కీప్యాడ్ నుంచి తీసుకోవాలి అనేది సెట్టింగ్ అనమాట. సో 0020లో 0 ఉంది, 0021లో 0 ఉండిపోయింది. 0 అంటే డిజిటల్ కీప్యాడ్, అంటే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ డిజిటల్ కీప్యాడ్ నుంచి ఇస్తున్నాం. డిజిటల్ కీప్యాడ్ నుంచి అంటే మనం రన్ నొక్కినప్పుడు లేదా అప్ డౌన్ నొక్కినప్పుడు
ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతుందనుకోండి, ఆ ఫ్రీక్వెన్సీతో అలా రన్ అవుతుందన్నమాట. సో 0 ఉండిపోయింది. దిస్ ఈజ్ ద ఫాల్ట్. ఇది ప్రాబ్లం అనమాట యాక్చువల్గా. 0021లో 0 ఉండిపోయింది అంటే డిజిటల్ కీప్యాడ్ ఉండిపోయింది. డిజిటల్ కీప్యాడ్ అంటే అవుట్పుట్ ఏ దాంతో తిరగాలి అని చెప్పేది అనమాట. మనం అవుట్పుట్ రన్ నొక్కినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ అలా పెరిగిపోతూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీతో తిరుగుద్ది. అప్పు బటన్ నొక్కేసి ఫ్రీక్వెన్సీని పెంచుతూ పోతున్నాం అనుకోండి, ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర మనము ఆగుతామో, అంటే ఏ ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తామో హెచ్లో, ఆ ఫ్రీక్వెన్సీతో తిరుగుతూ ఉంటుంది. అంటే నిన్న వెళ్ళి రన్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా రన్ అయిపోయేది. అంటే ఫార్వర్డ్ ఇన్పుట్, రివర్స్ ఇన్పుట్ ఇవి వచ్చినా సరే రన్ బటన్ నొక్కితే రన్ అయిపోద్ది. ఎక్స్టర్నల్ టెర్మినల్స్ 0021లో 0 ఉంటే కీప్యాడ్ మీద నుంచి జస్ట్ రన్ కొడితే రన్ అయిపోద్ది అంతే. ఇంకా వాడు వేస్తున్నాడా లేదా అవన్నీ సంబంధం లేదు దానికి. అంటే ఆపరేట్ చేస్తున్నాడా లేదో సంబంధం లేదు. రన్ నొక్కితే రన్ అయిపోద్ది అంతే. ఓకే, దట్ ఈస్ అ ఫాల్ట్. 0021లో ఆపరేషన్ కమాండ్ సోర్స్ ఎక్కడి నుంచి నేను రన్ అవ్వాలి అని చెప్పేది. ఇదేంటి, ఏ ఫ్రీక్వెన్సీతో రన్ అవ్వాలని చెప్పేది. ఇది ఎక్కడి నుంచి కమాండ్ తీసుకోవాలి అని చెప్పేది. ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్పింది డిజిటల్ కీప్యాడ్ నుంచి. డిజిటల్ కీప్యాడ్ నుంచి ఎలా తీసుకుంటుంది, మనం రన్ నొక్కితే రన్ అయిపోద్ది అంతే. ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ టెర్మినల్ అని ఇచ్చామనుకోండి, అంటే 0021లో మనం ఏం పారామీటర్ పెట్టచ్చు అంటే 0 పెట్టచ్చు, 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు. 0 పెడితే డిజిటల్ కీప్యాడ్ నుంచి అవుతుంది, 1 పెడితే ఎక్స్టర్నల్ టెర్మినల్స్ నుంచి అవుతుంది. ఓకే, మనం 1 పెడితే ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ టెర్మినల్ అంటే మనం పైన ఆపరేటర్ డెస్క్ నుంచి చేసినప్పుడు అదంతా పిఎల్సి లాజిక్ అంతా చూసుకొని, ఇంటర్ఫేసింగ్ రిలే అంతా చూసుకొని, ఫార్వర్డ్ అనేది ఇందాక మీకు టీబీ చూపించాను కదా కంట్రోల్ కార్డులో, ఆ ఫార్వర్డ్ దగ్గర వైర్లో సప్లై వచ్చినప్పుడు అప్పుడే రన్ అవుతుంది. ఆ ఎక్స్టర్నల్ టెర్మినల్ అనేది ఉండాలి యాక్చువల్గా, అంటే వాడు చేసినప్పుడు రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, డిజిటల్ ఇన్పుట్ ఎక్స్టర్నల్ టెర్మినల్కి వస్తుంది, కానీ అది ఎక్స్టర్నల్ టెర్మినల్ వచ్చే ఇన్పుట్ని తీసుకోవట్లేదు. బికాస్ 0021లో 0 సెట్టింగ్ ఉండిపోయింది, డిజిటల్ కీప్యాడ్ సెట్టింగ్ ఉండిపోయింది. డిజిటల్ కీప్యాడ్లో ఆల్రెడీ 0 ఉంది ఫ్రీక్వెన్సీ, అండ్ మనము రన్ చేయట్లేదు. రన్ అనే బటన్ నొక్కితేనే రన్ అవుతుంది డిజిటల్ కీప్యాడ్ నుంచి సోర్స్ అవుట్పుట్ సెట్టింగ్లో ఉన్నప్పుడు. 0021లో 0 సెట్టింగ్ ఉన్నప్పుడు రన్ నొక్కితే రన్ అయిపోతుంది అంతే. నువ్వు ఇన్పుట్ ఇస్తున్నావా, పైనుంచి మాస్టర్ కంట్రోల్ నుంచి చేస్తున్నావా, లెవెలర్ బార్ ఆపరేట్ చేస్తున్నావా లేదా సంబంధం లేదు. వాడు ఆపరేట్ చేస్తున్నా అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే రన్ ఎవడు నొక్కట్లేదు కీప్యాడ్ మీద నుంచి. రన్ నొక్కితేనే నేను తీసుకుంటా అని చెప్తుంది దిస్ సెట్టింగ్. 0021లో 0 ఉంటే నేను ఆ కీప్యాడ్ నుంచి ఎవడైనా రన్ నొక్కితేనే నేను రన్ అవుతా అని చెప్తుంది అనమాట. ఆ సెట్టింగ్ అలా మారిపోయింది. ఎందుకు మారిపోయిందనే తెలియదు. ఓకే, నెక్స్ట్ 0021లో 1 అనేది పెట్టామనుకోండి ఎక్స్టర్నల్ టెర్మినల్స్ పెడితే పైనుంచి ఆపరేటర్ డెస్క్ నుంచి చేసినప్పుడు ఫార్వర్డ్ ఇంటర్ఫేసింగ్ రిలే పిక్ అయ్యి అక్కడికి ఫార్వర్డ్ అనే కంట్రోల్ కార్డులో ఫార్వర్డ్ అనే దానికి వచ్చినప్పుడు అవుతుంది. సో 0021లో 1 పెడితే రన్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫైండింగ్. ఇది పెట్టేసాము. పెట్టిన తర్వాత కూడా అవ్వలేదు. 0021లో 1 పెట్టిన తర్వాత కూడా అవ్వలేదు. 1 పెట్టిన తర్వాత ఫార్వర్డ్ కమాండ్ ఇస్తే పైనుంచి ఏమైందంటే ఇక్కడ డెస్క్ మీద, ఇక్కడ ఆపరేటర్ డిస్ప్లే ప్యానల్ మీద ఇక్కడ ఉంది కదా రన్ అనే ఎల్ఈడి వెలుగుతుంది. ఇక్కడ రన్ అని ఉంది కదా, ఈ రన్ అనేది వెలుగుతుంది. ఇక్కడ ఎల్ఈడి పైన గ్రీన్ ఎల్ఈడి ఉంది కదా, ఆ గ్రీన్ ఎల్ఈడి వెలుగుతుంది. రన్ ఎల్ఈడి వెలుగుతుంది కానీ మోటార్ తిరగట్లేదు, డ్రైవ్ లెవెలర్ బార్ ముందుకు వెళ్ళట్లేదు, ఫిజికల్గా అవ్వట్లేదు. ఎందుకు అంటే దట్ ఈజ్ వన్ మోర్ ప్రాబ్లం. అది ఎందుకు తిరగట్లేదు అంటే ఇంకొక సెట్టింగు. ఇప్పుడు ఫార్వర్డ్లోకి వస్తే పైనుంచి ఇప్పుడు ఎక్స్టర్నల్ 0021లో 1 పెడితే పైనుంచి వాడు ఆపరేట్ చేసినప్పుడు ఫార్వర్డ్కి వచ్చేస్తుంది. కంట్రోల్ కార్డులో ఫార్వర్డ్ ఉంది కదా ఇక్కడ, ఫార్వర్డ్కి ఆ వైర్కి సప్లై ఇచ్చినప్పుడు రన్ అవ్వాలి అనుకున్నాం కదా, ఫార్వర్డ్కి వస్తుంది, రన్ అవుతుంది. రన్ ఎల్ఈడి వెలుగుతుంది కదా, రన్ అవుతుంది. కానీ ఏ ఫ్రీక్వెన్సీతో తిరగాలి అని చెప్పేది అది సెట్టింగ్ మారిపోయింది. ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు ఫార్వర్డ్కి ఇస్తున్నాం మనము, వైర్లు ఎక్కడెక్కడ పెడుతున్నాం మనం, ఫార్వర్డ్లో వైర్ పెట్టాము, రివర్స్లో వైర్ పెట్టాము. ఓకే, మనం వైర్లు ఎక్కడెక్కడ పెట్టామంటే ఫార్వర్డ్లో వైర్ పెట్టాం, రివర్స్లో వైర్ పెట్టాం, MI1లో పెట్టాం, MI2లో పెట్టాం, MI3లో కూడా పెట్టామో లేదో నాకు గుర్తులేదు. MI1, MI2లో పెట్టాం. ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ ఇంటర్ఫేసింగ్ రిలే పిక్ అయినప్పుడు ఇక్కడికి వైర్ వస్తుంది దాని కాంటాక్ట్ నుంచి. రివర్స్ అంటే రివర్స్ డైరెక్షన్ ఇంటర్ఫేసింగ్ రిలే పిక్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ MI1 అంటే స్పీడ్ 1, ఇది స్పీడ్ 1 రిలే పిక్ అయినప్పుడు ఆ రిలే కాంటాక్ట్ నుంచి ఇక్కడికి వస్తుంది.
MI2 అంటే స్పీడ్ 2 రిలే పిక్ అయినప్పుడు దాని కాంటాక్ట్ నుంచి MI2కి వస్తుంది. ఓకే, MI1 MI2లు వైరింగ్ చేసేస్తుంది. అంటే MI1 MI2 దగ్గరికి వైరింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి లాజికల్ ఇన్పుట్స్ కదా, మల్టీ స్టేజ్ ఇన్పుట్స్ అంటారు, మల్టీ ఫంక్షన్ ఇన్పుట్స్ అంటారు. ఈ మల్టీ ఫంక్షన్ ఇన్పుట్స్ని మనం కాన్ఫిగర్ చేయాలి. ఆ ఇన్పుట్లో ఏమి ఇచ్చావు నువ్వు, ఆ వైర్ అయితే కనెక్ట్ చేసావు, ఆ వైర్లో నాకు ఏం వస్తుంది, ఆ మల్టీ ఇన్పుట్లో ఏంటది అని దానికి చెప్పాలి మనం డ్రైవ్కి. అలా చెప్పాలి. ఇక్కడ చూడండి, MI1 this is the one multi stage input, multi function input. మల్టీ ఫంక్షన్ ఇన్పుట్లో మల్టీ ఫంక్షన్ ఇన్పుట్ 1లో 0 1 ఇలా పెట్టచ్చు. 1 పెడితే స్పీడ్ తీసుకోండి అని చెప్తుంది. మల్టీ స్టేజ్ స్టెప్ స్పీడ్ ఇలా తీసుకోండి అని చెప్తుంది. ఈ సెట్టింగ్ మారిపోయి మల్టీ స్పీడ్లో స్పీడ్ 1 స్పీడ్ 2 అని ఉంటుంది కదా. స్పీడ్ 1 స్పీడ్ 2లో 0 హెడ్జ్ ఉండిపోయింది. అంటే మనకు MI1 MI2కి వైర్లు వచ్చినప్పుడు, అక్కడికి సప్లై వచ్చినప్పుడు ఏ స్పీడ్తో తిరగాలి అని చెప్తుందంటే 0 హెడ్స్తో తిరగమని చెప్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆపరేటర్ డెస్క్ నుంచి ఫార్వర్డ్ ఆపరేట్ చేసినప్పుడు ఈ కంట్రోల్ కార్డ్లోకి ఎక్కడెక్కడికి వైరింగ్ వస్తుంది అంటే, ఈ కంట్రోల్ కార్డ్లోకి ఎక్కడెక్కడికి సప్లై వస్తుంది అంటే ఈ కంట్రోల్ కార్డ్లోకి ఎక్కడెక్కడికి వైరింగ్ వస్తుంది, సప్లై వస్తుంది అంటే ఫార్వర్డ్కి సప్లై వస్తుంది, MI1కి సప్లై వస్తుంది. ఓకే, అంటే పైనుంచి ఆపరేటర్ డెస్క్ నుంచి ఆపరేట్ చేసినప్పుడు ఫార్వర్డ్కి కనెక్ట్ చేసిన వైర్కి సప్లై వస్తుంది, MI1కి కనెక్ట్ చేసిన వైర్కి సప్లై వస్తుంది. ఇప్పుడు ఫార్వర్డ్ అనే వైర్కి సప్లై వచ్చినప్పుడు ఒక ఫ్రీక్వెన్సీతో రన్ అవ్వాలని మనం చెప్తున్నాం. MI1 అనే వైర్కి, MI1లో కనెక్ట్ చేసిన వైర్కి సప్లై వచ్చినప్పుడు ఇంకొక ఫ్రీక్వెన్సీతో రన్ అవ్వాలని మనం కాన్ఫిగర్ చేసి పెట్టాం. కాన్ఫిగర్ చేసాం కానీ అవి మారిపోయినాయి. MI1లో ఏమనుందంటే, MI1కి సంబంధించిన స్టెప్ స్పీడ్లో 1లో ఏమనుందంటే 0 హెడ్జ్ ఉంది, ఫార్వర్డ్లో 50 అని ఉంది. అంటే 2 స్పీడ్లతో తిరగమని చెప్తున్నాం ఇప్పుడు డ్రైవ్కి మనం. ఫార్వర్డ్ MI1 రెండు వచ్చేస్తున్నాయి. 2 స్పీడ్లు ఏంటి, ఫార్వర్డ్లో ఏమో 50 హెడ్జ్ చెప్తున్నాం, MI1లోనేమో 0 హెడ్జ్ చెప్తున్నాం. ఇప్పుడు వాడు పై నుంచి వేసాడు, 2 స్పీడ్లు వచ్చాయి. ఈ 2 స్పీడ్లో ఇప్పుడు డ్రైవ్ ఏ స్పీడ్లో తిరగాలి మరి, 50 హెడ్జ్లో తిరగాల, 0 హెడ్జ్లో తిరగాల? 2 కమాండ్లు ఇస్తున్నాం దానికి, MI1 ఇస్తున్నాం, ఫార్వర్డ్ ఇస్తున్నాం. దేంట్లో తిరగాలి? ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు డ్రైవ్కి ఏం చేస్తుందంటే దానికి ఒక ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ MI1ది తీసుకోవాలా, ఫార్వర్డ్ది తీసుకోవాలా, లేకపోతే ఇంకేమన్నా 4-5 ఉన్నాయి అవి తీసుకోవాలా అని ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఫస్ట్ చెక్ జాగ్ ఇన్పుట్ ఏమన్నా ఉందా, జాగ్ కూడా ఉంటుంది ఇక్కడ అనుకుంటాను. ఈజ్ ఇట్ దేర్? జాగ్ లేదు, జాగ్ని కాన్ఫిగర్ చేయాలేమో. MI1 to 7 8 ఇన్పుట్లు ఉన్నాయి. మనము ఓన్లీ 8 ఇన్పుట్లు ఉన్నాయి. మనం ఓన్లీ ఒక రెండే వాడుతున్నాము, స్పీడ్ 1 స్పీడ్ 2. సో ఇప్పుడు డ్రైవ్కి ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఏం చూస్తుందంటే అది జాగ్ ఇన్పుట్లో ఏమన్నా వైర్ ఉందా, అక్కడ ఏమన్నా సప్లై వస్తుందా అని చూస్తుంది. జాగ్లో మనం ఏమన్నా సెట్ చేసి ఉంటే ఆ ఫ్రీక్వెన్సీలో రన్ అవుతుంది. ఫస్ట్ 4-5 స్పీడ్లతో తిరగమని చెప్పినప్పుడు అది అన్ని స్పీడ్లలో తిరగలేదు కదా, ఏదో ఒక స్పీడ్తో తిరుగుతుంది. ఆ స్పీడ్ ఏది అని ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే సీక్వెన్స్ ఉంటుంది, ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే జాగ్ ఈజ్ అ ప్రయారిటీ. జాగ్లో ఎంత ఫ్రీక్వెన్సీ పెట్టుంటామో దాంట్లో తిరుగుతుంది. నెక్స్ట్ ప్రయారిటీ ఏంటంటే మల్టీ స్టేజ్ స్పీడ్ 1. MI1లో మనం ఏమి ఇచ్చాం, ఇప్పుడు 0 ఉంది. జాగ్ అనేది మనకు ఎలాగో లేదు, దాన్ని పెట్టలేదు. జాగ్ మనం ఏం చేస్తున్నాం, మామూలుగా అయితే హ్యాండ్ మోడ్లో పెట్టి ఆపరేట్ చేస్తే అది జాగ్ అవుతుంది. ఇప్పుడు ఆటో మోడ్లో ఉంది. ఆటో మోడ్లో పెట్టినప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలనేది 0021లో తీసుకున్నాం. ఆటో మోడ్లో పెట్టినప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలని పెట్టాం, 0021లో 1 పెడితే ఎక్స్టర్నల్ నుంచి తీసుకో అని చెప్పింది. ఎక్స్టర్నల్ నుంచి తీసుకోమంటే ఈ ఫార్వర్డ్ రివర్స్ ఇక్కడ వైరింగ్లో వస్తాయి కదా, ఆ వైరింగ్లో వచ్చే దాన్ని బట్టి నువ్వు కంట్రోల్ అవ్వరా బాబు అని చెప్పాము. ఎక్స్టర్నల్ నుంచే తీసుకుంటుంది. కానీ 2-3 స్పీడ్లు తిరగమని చెప్తున్నాం మనం. ఫార్వర్డ్లో ఒక స్పీడ్ తిరగమని చెప్తున్నాం, MI1లో ఒక స్పీడ్ తిరగమని చెప్తున్నాం. MI1లో ఏమనుంది, 0 అని ఉంది. సీక్వెన్స్ ఏంటి, ఫస్ట్ MI1 చూసుకో, MI1లో ఏం లేకపోతే అప్పుడు ఫార్వర్డ్కి వెళ్ళి ఆ స్పీడ్తో రన్ అవ్వు అని చెప్తుంది. ఫస్ట్ MI1లో ఎంత స్పీడ్ ఉందో చూసుకో, అక్కడ ఇన్పుట్ వచ్చేసి ఉంటే ఆ స్పీడ్తో తిరుగు. దట్ ఈస్ అ సీక్వెన్స్ ఫర్ ద డ్రైవ్. సో MI1లో ఏమని పెట్టాం మనం, 0 పెట్టాం.
సో ఫార్వర్డ్ కమాండ్ ఇవ్వగానే ఆ జీరోతో రన్ అవుతుంది, అది రన్ అవుతుంది కానీ జీరోతో రన్ అవుతుంది, జీరో స్పీడ్ వస్తుంది మనకు. ఆ MI1లో వైర్ లేదనుకోండి, లేదా కాన్ఫిగర్ వైర్ ఉండడం కూడా కాదు, కాన్ఫిగర్ చేసి ఉండాలి. లేదా వైర్ లేకపోయినా సరే దానికి ఆ వైర్ పీకేసి ఉన్నా సరే, MI1లో వైర్ పీకేసి ఉన్న, MI1 MI2లో వైర్ పీకేసి ఉన్నా సరే, ఫార్వర్డ్ నెక్స్ట్ సీక్వెన్స్ నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి, MI1 తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఫార్వర్డ్. ఫార్వర్డ్లో ఏం సెట్ చేసి ఉంటామో, ఫార్వర్డ్లో ఏం సెట్ చేసాం మనం, 50 హెర్ట్జ్ సెట్ చేసాం కాబట్టి 50 హెర్ట్జ్తో రన్ అయిపోయేది, పని అయిపోయేది. కానీ MI1లో వైర్ ఉంది, మనము ఆపరేటర్ డెస్క్ నుంచి ఆపరేట్ చేయగానే MI1కి సప్లై కూడా వస్తుంది, ఎందుకంటే స్పీడ్ రిలే కూడా పిక్ అయిపోతుంది. సో ఎలక్ట్రికల్ సైడ్ యాక్చువల్గా ప్రాబ్లం ఏం లేదు. ఎలక్ట్రికల్ సైడ్ అంటే PLC అవుట్పుట్లో ప్రాబ్లం లేదు, రిలేస్ ప్రాబ్లం లేదు. ఓన్లీ వీ మస్ట్ సే దిస్ ఈజ్ ప్యూర్లీ ETL సెట్టింగ్స్ కరెక్ట్గా చూడాలి. అంటే వాళ్ళు ఫాస్ట్గా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా చూడగలరు. సో మనకు కూడా ఏ పారామీటర్స్ లో ఏముంటాయి, దాని తర్వాత ప్రయారిటీ ఏంటి తెలిస్తే మనం కూడా ఫాస్ట్గా చేయగలం ఇలాంటి ప్రాబ్లమ్స్ని. సో ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, MI1 ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత ఫార్వర్డ్ ప్రయారిటీ. MI1లో మనం 0 పెట్టాం కాబట్టి అది 0తో రన్ అవుతుంది. అది తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది నిన్న. MI1లో వెళ్ళి చూస్తే 0 ఉంది, దాన్ని ఎంతో కొంత పెట్టి చూద్దామని పెట్టి చూసాను, టాక్మన్ రన్ అయిపోయింది. దట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ పుషర్ 5 లెవెలర్ బార్. ఫస్ట్ ఇష్యూ ఏంటి, ఫస్ట్ ఇష్యూ 0021లో అంటే అవుట్పుట్ ఎక్కడి నుంచి తీసుకోవాలనే దాంట్లో 0 పెట్టాం. 0 అంటే డిజిటల్ కీప్యాడ్, అంటే డిజిటల్ కీప్యాడ్ అంటే రన్ను నొక్కితే, డిజిటల్ కీప్యాడ్లో రన్ ఉంది కదా, ఆ రన్ను నొక్కితేనే రన్ అవుతాను అని చెప్తా. అలా మారిపోయింది సెట్టింగ్. అంటే నువ్వు పైనుంచి ఆపరేటర్ డెస్క్ ఇచ్చినా, ఫార్వర్డ్లో ఇన్పుట్ వచ్చినా, MI1లో ఇన్పుట్ వచ్చినా, అవన్నీ ఏం వచ్చినా నేను పట్టించుకోను. ఓన్లీ నువ్వు రన్ను నొక్కితేనే, డిజిటల్ కీప్యాడ్లో రన్ను నొక్కితేనే రన్ అవుతాను అని చెప్తుంది. దట్ ఈస్ ద వన్ సెట్టింగ్ విచ్ గాట్ చేంజ్డ్. దాన్ని మనం ఏం చేసాం, ఎక్స్టర్నల్కి మార్చాం. ఎక్స్టర్నల్ అంటే డిజిటల్ కీప్యాడ్ నుంచి ఆపరేట్ అవ్వదురా బాబు నువ్వు అవుట్పుట్, నేను చెప్పినప్పుడు ఫార్వర్డ్లో ఇచ్చినప్పుడు ఫార్వర్డ్ రన్ అవ్వు, రివర్స్లో ఇచ్చినప్పుడు రివర్స్ రన్ అవ్వు, MI1 ఇస్తే MI1 రన్ అవ్వు, అలాగా ఎక్స్టర్నల్ నుంచి రన్ అవ్వు, కీప్యాడ్ నుంచి కాదు అని ఆ సెట్టింగ్ మార్చాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఫాల్ట్. అది కనుక్కోవడానికి 1 గంట పట్టింది. దాని తర్వాత ఏంటి, MI1లో 0 పెట్టాం. దట్ ఈస్ ద సెకండ్ ఫాల్ట్. సెకండ్ సెట్టింగ్ మారిపోయింది. MI1లో 0 ఉంది కాబట్టి ఇప్పుడు రన్ చేసినా సరే రన్ LED వెలుగుతుంది కానీ 0లో రన్ అవుతుంది. అది MI1లో 0 ఉంది కాబట్టి. ఫార్వర్డ్ స్పీడ్లో 50 హెర్ట్జ్ ఉంది కానీ MI1 అనేది ప్రయారిటీ కాబట్టి MI1లో రన్ అవుతుంది. MI1లో ఏముంది, 0 ఉంది కాబట్టి 0లో రన్ అవుతుంది. సో MI1లో 0 ఉండకూడదు, దాంట్లో ఎంతో కొంత పెట్టి చూద్దామని తర్వాత పెట్టి చూసాము, అయిపోయింది. దట్ ఈస్ అ ఫాల్ట్. సో ఈచ్ ఎక్స్పీరియన్స్ మనకు కొంత లెసన్ నేర్పాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి డెల్టా డ్రైవ్లో MI1లు ఎక్కడున్నాయి, ఫార్వర్డ్లు ఎక్కడున్నాయి, రివర్స్లు ఎక్కడున్నాయి, ఇక్కడంతా డ్రాయింగ్ కూడా ఇచ్చి ఉంటాడు. ఈ డ్రాయింగ్ని కూడా చూసి పారామీటర్స్ కూడా మనకు టేబుల్ ఉంటుంది, ఫైల్ ఉంటుంది, PDFలు నేను పెట్టాను, అది అనమాట. సో ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం వస్తే నెక్స్ట్ టైం మళ్ళీ చేయగలగాలి. మళ్ళీ అవ్వట్లేదు అని అనుకోవడం కాదు. అవ్వకపోతే నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏవేవి సీక్వెన్స్ అట్లీస్ట్ ఎంతవరకు వచ్చింది అని చెప్పగలగాలి. అట్లీస్ట్ ఫస్ట్ అవుట్పుట్ వస్తుందా లేదా, దాని తర్వాత డ్రైవ్ ప్యానల్లో రిలే పిక్ అయిందా లేదా, రిలే పిక్ అయిన తర్వాత ఈ కంట్రోల్ కార్డులో ఫార్వర్డ్ ఇన్పుట్కి ఆ వైర్ దగ్గర వరకు సప్లై వస్తుందా లేదా 24 volts, అది చూసుకోవచ్చు నెక్స్ట్. ఓకే, వస్తుందా లేదా, ఇక్కడికి వైర్లోకి వచ్చినా సరే డ్రైవ్లోకి వెళ్తుందా లేదా అని డ్రైవ్లో కూడా మానిటర్ చేసుకోవచ్చు. కొన్ని డ్రైవ్స్లో, స్నేటర్ డ్రైవ్లో వాటిలో ఇన్పుట్ అవుట్పుట్ మానిటరింగ్ అని ఉంటుంది. నేను ఇన్పుట్ చేసినప్పుడు ఇన్పుట్ వస్తుందా లేదా డ్రైవ్లోకి అని వెళ్ళి చూడొచ్చు లోపల. ఈ వైర్ వచ్చినా సరే అది తీసుకుంటుందా లేదా, ఈ టీబీ లూజ్ ఉందా కంట్రోల్ కార్డులో, ఇవన్నీ మనకు తెలియదు కదా. సో డ్రైవ్లో లోపలికి వెళ్ళి చూస్తే మనం వేయగానే వస్తుందా లేదా తెలుస్తుంది. ఓకే, దట్ ఈస్ ద వీడియో ఎప్పటికీ పెరిగిపోయినట్టుంది. దట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ పుషర్ 5 లెవెలర్ బార్.